వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 7. సో ఇలా పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూస్తే ఒక పేరులో ఈ నెంబర్స్ కనుకుంటే న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేటువంటిది. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో మీ పాప కానీ బాబు కానీ 24 నవంబర్ 2024లో పుడితే పేరు ఎలా ఉండాలి, ఏ లెటర్స్తో పేరు ఉండకూడదు, ఏ లెటర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలకి పేరు పెట్టడం ఒక కళ, అండ్ ఆ కళలో నేను ఎక్స్పర్ట్ని. నేను 7వ క్లాస్ నుంచి నాన్నగారి దగ్గర న్యూమరాలజీ నేర్చుకుంటున్నాను. రైట్ ఫ్రమ్ మై యంగ్ ఏజ్. నేను బిహెచ్ఎల్లో నేను ఉన్నప్పటి నుంచి న్యూమరాలజీ నేర్చుకుంటున్నాను. సో ఐ కంటిన్యూడ్ ఈవెన్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఎంబీబీఎస్. రోజు 5 hours 6 hours చదువుకుంటున్నా, మళ్ళీ ఒక 2-3 hours నాన్నగారి దగ్గర న్యూమరాలజీ నేర్చుకుంటూ ఐ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ న్యూమరాలజీ. సో 24 నవంబర్ 2024, 24 అంటే 6, నవంబర్ అంటే 11, 2024 అంటే 8. సో 6 + 2 + 8. సో 6 + 2 8 + 8 16. సో ఇలాంటి పిల్లలు అంటే 24 నవంబర్ 2024లో పుడితే వీళ్ళ బర్త్ నంబర్ 6, డెస్టినీ నంబర్ 7. సో ఇది మంచి పుట్టుకల్లో ఇది కూడా ఒక మంచి పుట్టుకే. అంటే ఏ పుట్టుక కూడా బ్యాడ్ పుట్టుక అని చెప్పడానికే లేదండి. సో 24న పుడితే 2 + 4 అంటే 6, బర్త్ నంబర్ 7, డెస్టినీ నంబర్. సో వీళ్ళకి లెటర్ ఏతో, జేతో, వైతో, ఎస్తో, ఎల్తో, సితో పేర్లు పెట్టకూడదు. ఇలా పెడితే 6 బర్త్ నంబర్, 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు వీనస్. ఏ అంటే 1, జే అంటే 1, వై అంటే 1, ఎస్ అంటే 1, సి అంటే 3, ఎల్ అంటే 3. 1కి 3కి 6 శత్రువు. సూర్యుడికి శుక్రుడికి పడదు. దేవతల గురువు 3కి, రాక్షసుల గురువు 6కి పడదు. ఇలా పెడితే బిడ్డ జీవితం పాడవుతుంది, ధ్వంసం అయిపోతుంది. చాలామంది నాకు మా అబ్బాయి నవంబర్ 1న పుట్టాడు, 2న పుట్టాడు, 3న పుట్టాడు అని పేర్లు పెట్టేస్తున్నారు. ఇది మనము 100 జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లలకి ఏమంటే 100 ఏళ్ళ ఆయుష్ తెల్ల పేపర్ లాంటిది. మనం ఎంత రాసుకుంటే అంత. ఫస్ట్ పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ పిల్లలకి ఒక పేరు పెట్టుకుంటాము, ముద్దు పేర్లు వాడము. ముద్దు పేర్లు లేనప్పుడు పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ముద్దు పేర్ల వల్ల తొందరగా హెల్త్ పాడవుతుంది. సో జెవెనైన్ డయాబెటీస్ చిన్న ఏజ్లోనే పుట్టుకతోనే ఇన్సులిన్ వేసుకునే ఈ కర్మ ఈ పిల్లలకి ఎందుకు? మన 10వ క్లాస్ అమ్మ ఎగ్జామ్ రాసి వచ్చి అమ్మ గుండెలు నొప్పి ఉంది, నీళ్ళు అడిగింది, తెచ్చి లోపల చనిపోయింది. ఇలా ఎందుకు అవుతున్నాయి? కారణం ఎవరు? పుట్టుకు మ్యాచింగ్ కాని లెటర్స్ కాని పేర్లు పెట్టడమే. సో కానా, కీనా, మానా, బానా సరిపోవండి. హైదరాబాద్లో కిరణ్ నెహ్రూ ఉంటాడు, రండి ఎట్లా వస్తారు? మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్ అంటే క్లియర్గా వస్తారు. సో న్యూమరాలజీ ఏమంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేర్లు పెట్టాలి, ఏ పేర్లు పెట్టడం వల్ల పిల్లల లైఫ్ బాగుంటుంది. సో 24th నవంబర్ 2024 పుట్టిన పిల్లవాడికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ 6/7 అంటాము. బర్త్ నంబర్ 6, డిస్ నంబర్ 7. 6 వల్ల శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు చాలా చాలా అందంగా ఉంటారు. 100 మందిలో ఉన్న వీళ్ళు యునిక్ బట్ డ్రెస్సింగ్ స్టైల్తో వీళ్ళు నిజంగా కనుక్కోవచ్చు. సో వీళ్ళు రేపన్నది లేనట్టు జాలీగా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి అదృష్టం తొందరగా పట్టుకుంటుంది. వీళ్ళు ఎలాంటి స్టేజ్లో పుట్టినా చాలా గొప్ప రేంజ్కి వెళ్తారు. 6 అనేది డబ్బు, శుక్రుడి దీవెనల వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు, బాగా ఖర్చు పెడతారు. దే లైక్ టు ట్రావెల్, ఎంజాయ్, దే ఆర్ ఫుడ్డీస్. ఇంటి పక్కన హోటల్లో ఫుడ్ బాగుండదు, దూరంగా నీళ్ళని తిని వస్తారు, కానీ ఈ బాగలేని హోటల్ తినరు, కాంప్రమైజ్ కారు. సో ప్రతిరోజు పండగలాగా ఉండనుకునే వాళ్ళు ఈ 6న పుట్టిన వాళ్ళకి షేర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా రాణిస్తారు. లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయి. సో డబ్బుకి లోటు లేదు, ప్రేమకి లోటు లేదు, కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ దే ఆర్ లక్కీ పీపుల్, లక్కీ చిల్డ్రన్. సో బర్త్ మంత్ ఇది 7 అంటే కేతువు. ఈ కేతు ప్రభావం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఈ పిల్లవాళ్ళకి, తెలివి ఎక్కువ, అండ్ ఎలాంటి సమస్యలను తప్పించుకునే నేర్పు, ఓర్పు ఉంటుంది. ఎక్కువ మంది 7 వాళ్ళు సముద్రాలు దాటుతారు. సో దే విల్ గో టు ఫారెన్ టు వర్క్, టు ఎర్న్ మనీ, అండ్ హై నాలెడ్జ్ ఉంటుంది. సో పిల్లోడు 6/7లో పుడితే
పేరులో 6 అక్షరాలకి 7వ నంబర్ కానీ 7 అక్షరాలకి 6వ నంబర్ కానీ పెట్టగలిగితే అద్భుతమైన శక్తులు ఉంటాయి. సో ఈ 6/7కి ఆ పుట్టుకలో ఉన్నదే పేరు రూపంలో 6 అక్షరాలకి 7 కానీ 7 అక్షరాలకి 6 కానీ 5 కానీ పెట్టగలిగితే వీళ్ళ లైఫ్లో ఇంకా తిరుగు ఉండదు. సో వీళ్ళ లక్కీ కలర్ బ్లూ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. లక్కీ స్టోన్ ఎమిరాల్డ్ అండ్ క్యాటై. సో మెడలో వేసేయండి, చిన్నప్పుడే వేసేస్తే మంచిది. నల్లదారంలో వేస్తే దిష్టి కూడా ఉండదు. చేతిలో వేద్దండి, చిన్నపిల్లలకి మెడలో వేయండి. అండ్ 3 నంబర్ని అవాయిడ్ చేయాలి, 3 సిరీస్ని అవాయిడ్ చేయాలి. మ్యారేజ్ కూడా 3 సిరీస్ వాళ్ళతో వద్దు. సో ఈ సిరీస్లో పుట్టిన పిల్లవాళ్ళ పేర్లు నన్ను సంప్రదిస్తే పేరు ఎలా ఉండాలి, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ లక్కీ స్టోన్స్ వాడాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. ఆల్మోస్ట్ 7 lakhs నేమ్స్ పైన ఇచ్చాను. ఐ థింక్ ప్రపంచంలో హైయెస్ట్ రికార్డు ఉంటుంది. ఇన్ని పేర్లు ఎవరు చేసి ఉండరు. అమెరికాలో పిల్లవాడు పుట్టిన వెంటనే ఫస్ట్ కాల్ నాకే వస్తుంది. 48 అవర్స్లో వాళ్ళకి సోషల్ ప్యాన్ నంబర్ పేరు ఇవ్వాలి కాబట్టి హాస్పిటల్లో నన్నే కాంటాక్ట్ అవుతారు, నేనే పేర్లు ఇస్తాను. సో మీ పిల్లలకి అంత అదృష్టాన్ని ఇవ్వండి. సో డోంట్ కాంప్రమైజ్ ఇన్ గివింగ్ నేమ్. చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకోకండి, అర్ధాయుష్తో పోయిన వాళ్ళ పేర్లు పెట్టుకోకండి. ఈ పిల్లవాడు వైట్ పేపర్, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకుందాం. సో నన్ను సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లలో నేను చాలా జాగ్రత్త తీసుకొని 1 రోజు 2 రోజులు టైం కూడా తీసుకొని చక్కగా పెట్టిస్తాను. తద్వారా మీ పిల్లలు చాలా గొప్పగా ఎదుగుతారు అండ్ మీకు మంచి పేరు తెచ్చి పెడతారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు. బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.